దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ సమాధానంతో దేవదేవుని సన్నిధిలో శుభాలు కలిగి ఉన్నారని నమ్ముచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలయ్య. ఈ సమయంలో నీ నామమును బట్టి మేము ప్రార్థించుతుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి ఈ యొక్క మంగళవార దినమున ఈ సాయంకాల పూట నీ వాక్యము చేతపట్టి నీ బిడ్డల నీ ఎదుట నిలిచున్నాను ప్రభా. నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు ప్రభా. మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ బిడ్డలకు అందించమని, అల్లుపుడే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా, నా కంఠస్వర నీ బోరుగా వాడుకు నీ ఆత్మ నడిపింపు దయచేయమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప తోడుగా ఉండి ముందుకు నడిపించుమునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, అనేకమైన రీతులుగా మనకు దేవుడు అనేకమైన స్థితులను ఇస్తున్నాడు. అయితే ఈ స్థితులలో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అనేకమైన విషయాల్లో ఆదరణ కలిగిన దేవదేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అంటే ఇవాళ ఈరోజు అంశం ఏమనగా, ప్రియమైన దేవుని గుర్తులు మనము కలిగి ఉండాలి. అవి కొన్ని ఆత్మ సంబంధమైన గుర్తులు, కొన్ని గుర్తులు పర సంబంధమైన గుర్తులు, కొన్ని గుర్తులు మన జీవితానికి సంబంధించిన గుర్తులు, కొన్ని గుర్తులు పరలోక రాజ్యానికి సంబంధించిన గుర్తులు, పరలోకానికి రాకడ గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గుర్తులు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు అంటే అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. వాక్య గ్రంథంలో చూద్దాం ప్రియులారా. మరి దానియేలు గ్రంథము మనం చదువుతున్నప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 43వ వచనం మనం చదివితే, దానియేలు సన్నిధికి ఆత్మీయ ప్రియుడు అనవచ్చు. లేతే అమ్మా, ఇనుమును బొరతయు మిళితమైన ఉండుట తమరికి కనపడెను. అంటే ప్రియులరా, రాజుగారికి రాజుకు వచ్చిన దర్శనాన్ని దానియేలు వివరణ చేస్తున్నాడు. అంటే ఎందుకంటే ప్రియులరా, దేవుడు తన క్రియను లోకంపై చూపించబోతున్నాడు. దేవుడు తన క్రియలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతున్నాడు అనేది మనకు గుర్తెరిగి ఉండాలి. అందుకని దానియేలు ద్వారా రాజులు సహితము అల్లాడిపోయిన వారై ఉన్నారు. ఎందుకంటే దేవుడు చేసిన క్రియ దేవుని దాసులకు, దేవుని బిడ్డలకు తప్ప సామాన్య మానవులకు అంతు చిక్కన క్రియలుగా ఉంటాయి. అయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతున్న మాటలు గుర్తులు అనగని అనేకమైన గుర్తులు. అయితే ఇక్కడ దానియేలు రాజుగారికి రాజుకు చెప్తున్న గుర్తులు కొన్ని. ఈ గుర్తులు తన కలిగిన కళను బట్టి గుర్తులు కలుగుతున్నాయి. ఆ గుర్తులని నిజమని గ్రహించిన వాడై ఉన్నాడు దానియేలు. చదవమ్మా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుండి మనం 10 వచనాలు చదివితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువిడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టును వాయెను, మీ బంగారములు మీ వెండియు తుప్పుపట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయము. అంచు దినములందు ధనము గూర్చి కొట్టిరి. ఇదిగో
మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను అమ్మా పోషించుకుంటురి. మీ నీతిమంతుడైన వానికి శిక్ష విధించి సంపుదురు. అతడు మిమ్మలను దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, ఈరోజు చాలా మంది ధనము కోసం ఏ పనైనా చేస్తున్నారు. గౌరవం కోసం వెండి బంగారాలు కూడగట్టుకోవడం కొరకు ఎన్ని రకాల ప్రమాదములైనా వెనకాడట్లా. ఎందుకంటే కష్టమును తినేవాడు పరిస్థితి అంట. వాళ్ళ యొక్క నీ చేలో పనిచేసేవారు, నీ ఇంట్లో పనిచేసేవారు హృదయాలు వారి కష్టాలు మొరపెడుతున్నాయి దేవునికి. కష్టం దేవుని దగ్గర చేసినప్పుడు మీ బంగారము తుప్పు పట్టి దాని మీద తుప్పు బాధ్యతలు మీరేనంట. బంగారం తుప్పు పట్టడం ఏంటండి? దాని మీద చేరిన దుమ్ముకు కారణం మీరే. కొనుక్కుంటున్నారు, కూడగట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఎనపెట్టులో దాస్తున్నాం. ప్రియులారా గమనించండి ఒకసారి. దేవుడు ఎందుకన్నాడంటే బంగారముతో మనల్ని పోల్చట్లా, పరిశుద్ధాత్మతో మనల్ని పోల్చుకుంటున్నాడు. గుర్తులు యెషయా గ్రంథము యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. గుర్తులు అనగా రాకడ గుర్తులు, సమీపము గుర్తులు, ఆత్మ సంబంధమైన గుర్తులు. దేవుడు ఈరోజు మాట్లాడుచున్న మాటలు మనతో చూడండి. యెషయా గ్రంథం 31:5. దేవదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గుర్తులు అంటే సామాన్యమైన గుర్తులు కావు అమ్మా. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే పక్షులు తన పిల్లలను కాపాడుకున్నట్లు దేవుడు తన పిల్లలను, తన రాష్ట్రాలను, ఆయన దీవించిన పట్టణాలను కూడా కాపాడుతాడనేది మనం గమనించాలి. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం మనం చదివి ఎలా ఉన్నాయంటే గుర్తులు సంబంధమైన గుర్తులుగా. అంటే దేవుడు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాటలు చెప్తున్నాడు? గుర్తులు అనగా ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, అంటే ప్రియులారా ఈ అపోస్తులను వీరు 12 మందికి ఎందుకు దేవుడు గుర్తించాడంటే వారికి ప్రత్యేకమైన పనులను పనిముట్టులుగా గుర్తులుగా మార్చబోతున్నాడు. ఈరోజు నీవు కూడా 12 మంది గుంపులో ఒకగా లేదా ఒక శాఖకు చెందిన కుటుంబంగా ఉన్నావేమో. ఆ 12 గుంపుల్లో నీ గుంపు కూడా, నీ కుటుంబం అనే గుంపు కూడా ఉన్నదేమో. గుర్తు ఎరుగు, గుర్తులు మర్చిపోకు. ఈ గుర్తులు మనకి అవకాశమైన గుర్తులు. అలాగే ప్రియులారా యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం 19వ వచనంలో చదువుకుంటే ఈ గుర్తులు కూడా భక్తుడైన యెషయా చెప్తున్న మాటను చదువుమా. 2:12-19. యెహోవా భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గృహాలలో దూరుదురు, నేల గోళయాలలో అంటే ధనవంతులారా ఓ పేరుతో ఇలా నన్ను తిరిగిలేని అనుకునే వాళ్ళ రేపొద్దున ప్రాణాలు కాపాడుకుంటా. కానీ మీరు ఎక్కడ దూరతారంట? అంటే కొండ గృహాలను, కొండలు, లేకపోతే భూమి నోరు తెరుచుకుంటుంది ఖాళీగా, అందులో దాక్కుంటారంట. అంటే దేవుని స్వరము మీ గుండుని పరిగెట్టిస్తుంది, మీ హృదయాన్ని అతలాకుతలం చేస్తుంది. జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి కీర్తన గ్రంథము 68వ కీర్తన 18వ వచనం దావీదు భక్తుడు చెప్తున్న మాటలు చూస్తే ఎలాగుంటాడు? అతను రాజుగా ఉన్నాడు కానీ దేవుని కొరకు ఘనమగా కొనియాడాడు. చదవమా 68:18. నీవు ఆరోహణమైతివి, కట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి,
మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ అమ్మా నివసించినట్లు విశ్వాసుల ఘాతుకుల చేత సహితము నీవు కానుకలు అంటే చూసారా అండి, పేదవాళ్ళ దగ్గర కూడా కానుకలు ఇలా జరుగుతుంది. అదే సేవకులు చాలా బలవంతులైన ఇంటర్నేషనల్ వారు అంటున్నారు, అది కానీ దీనికని దానికని ఇదని అదని వసూలు చేస్తున్న వారు రేపొద్దున మిమ్మల్ని అడుగుతాడు దేవుడు, ఎందుకు అలా ముక్కిపిండావు? పేదవారిని చూడవా? నీకు ఇస్తే ఇంత కలుగుతుంది, నీకు ఇస్తే అంత కలుగుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచిదే. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి. గుర్తులు అనేది ఇది సమాజానికి కాదు, సేవకుడు కూడా అవసరం. ఎస్, బంగారు సహితం తుప్పు పడుతుందంటే దేవుని యొక్క ఉగ్రత ఏ రకంగా ఉంది ఈ లోకంలో. ధనవంతులు భూస్వాములు ఎక్కడ కాకుండా పరిగెడతారంటున్నాడు కడవరి దినాలు. అదే ఉంది ఇప్పుడు జరుగుతుంది. ప్రతివాడు పేరుకును డబ్బు కొరకును ఎక్కడ చూసినా బంగారం షాపులు, ఈ దీదికి బంగారం షాపులు ఎదుగులుతున్నాయి. పేదవాడు కొనుక్కున్నాడంటే అనుకోవచ్చు, ధనవంతుడు డబ్బు కంటే ధనాన్ని బంగారంనే కూడగట్టుకుంటున్నాడు. ఏదైనా ఉపయోగపడుతుందంటే లేదు. ఫ్యూచర్లో నీకు ఫ్యూచర్ కోసం నీకెందుకు? దేవుడు లేడా ఫ్యూచర్ చేయటానికి? నీ ఫ్యూచర్ ఇది, నీ లైఫ్ ఇది అని దేవుడు చిత్రీకరించినప్పుడు దానికలో పడకుండా నీవు గతంలో నీ వెనకొచ్చే వారికి నీవే వారికి పోషణ ఇస్తే దేవుడు ఎందుకు? ఇంకా మానవుల చేతనే అనుకోవచ్చు. ఒక మనిషి అంటాడు దేవుడు లేడనే, మనసే ఉంది. మనసు ఉంటే మనసులో దేవుడు ఉన్నాడటే కదా. ప్రాణం ఎక్కడిది? నీ తల్లిదండ్రులు ఇచ్చారా? నా తల్లిదండ్రులు సంభవించింది కదండి అనుకుంటున్నావా? కానే కాదు. గమనించండి ప్రియులు, దేవుడు ఇచ్చిన బహుమానం, భగవంతుడు ఇచ్చిన బహుమానం. ఒక పేరు పెట్టి మనం ఒక పేరు పెట్టి దేవుణ్ణి మొక్కుచున్నాం, ఒక పేరు పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ ఆయన దేవుడే కదా. దేవుడు అనే పదముకు సృష్టికర్త అని అర్థం కదా. జాగ్రత్త. ఈ రోజుల ఈ సమయంలో దేవదేవుడు నీకు నాకు హెచ్చరికలు ఇస్తున్నాడు. అందుకే ఏమంట ఈరోజు అంశం ఏంటి? గుర్తులు. ఈ గుర్తులు ఎలాగ గుర్తించుకోవాలి మనం? ఈ యొక్క గుర్తులు దేనికి? నీ జీవిత ప్రయాణానికి ఎక్కడి వరకు నువ్వు ప్రారంభించావు, మరి ఎక్కడి వరకు నీ ప్రయాణం, అది గుర్తుందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? నీ తల్లి గర్భం నుంచి వచ్చావో మాత్రమే తెలుసు. కానీ నీ జీవిత ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందంటే ఆదిలో ఏదోను తోటలో ప్రారంభమైంది మానవ జీవితం. మరలా ఈ ప్రయాణం ఎక్కడంటే పరలోకంలో ముగించబడుతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందంట. మరలా దేవుడు అక్కడే నిన్ను నివసింపజేస్తాడని చెప్తున్నాడు. జాగ్రత్త. ఈ ఆత్మ తండ్రి అయిన దేవదేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడనేది నమ్మగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, గుర్తులు అనగా ఆత్మ సంబంధమైన గుర్తులు, పర సంబంధమైన గుర్తులు, పరలోక సంబంధమైన గుర్తులకు మేము ఎరిగి ఉన్నాం. అటు గుర్తుల వలన నీ రక్షణ భాగ్యము, రక్షణ కాపుదలను నాకు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడుగుచున్నాను ప్రభువా. ఓ ప్రభువా, ఓ పరిశుద్ధుడా, ఓ దేవా, ఓ తండ్రి, ఓ రక్షక, ఓ సర్వోన్నతుడా, సర్వాధికారమైన ఓ ప్రభువా, నీ కొందనాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ కృపను మాకు నాకు తోడుగా ఉంచి మహిమ పొందమని నాయన నా దేశ ప్రజలు, నాయన 150 కోట్ల ప్రజలు, నా దేశ ప్రపంచ జనాభా 1200 సుమారు 1000 కోట్ల పైగానే ప్రజలు ఉన్నారు. వారిని బట్టి దీవుడు నన్ను బట్టి నాయన నీ సేవా పరిచర్యలో మేము ముందుకు సాగుతున్నాం. మరణాత ప్రార్థన సన్నిధిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఎందరైతే మాటలు వింటున్నారో గుర్తులేరిగి దాన్ని బట్టి జీవించగల మనసును మా అందరికి అనుగ్రహించమని, ఎవరు నశించిపోకుండా అందరూ పరలోక రాజ్యముకు గుర్తు ఎరిగి పరిగెత్తే వారిగా ఉంటారనేది సెలవిచ్చిన ఈ మాటలు మరుదయాల ఫలింప చేసి మహిమ పొందమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, దేవాతు దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత.